డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఆ పేరుతో కూడా ఫోన్లో మాట్లాడి ప్రజలను మోసగిస్తున్నటువంటి అనుగు సురేందర్ రెడ్డితో పాటు మరో 5 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. వీరిలో సురేందర్ రెడ్డి 2021లో నేరేడ్మెట్లో క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. నిందితుల వద్ద నుండి దాదాపు 98 నకిలీ 2 పడక గదుల కేటాయింపు పత్రాలు, కీసర ఆర్డీఓ స్టాంపులు, 1,97,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు 107 మంది నుంచి దాదాపు 1,04,00,000 రూపాయలు వసూలు చేశారని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ డ్రాపింగ్లో కానీ వాళ్ళలాగా ఇంపోస్టేట్ చేసి కొన్ని గల్లిబుల్ పీపుల్ని చీట్ చేస్తున్న ఫ్రాడ్స్టర్స్ని పట్టుకోవడం జరిగింది. అది మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మోసాలు వేరే ప్రజలు గురి కావద్దు. ఇలా మోసాలు చేసిన వాళ్ళు తప్పకుండా పట్టుబడతారనేటువంటి ఒక భయం వాళ్ళ మనసులో వెళ్ళాలి. కాబట్టి మీకు విశదీకరిస్తున్నాం. దీని ద్వారా ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. దీంట్లో ఒక 3 వెరైటీస్ ఆఫ్ ఈ ఫ్రాడ్స్టర్స్ చేశారు. ఒకటి ఏంటంటే 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము, మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్. ఇది అసలు డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు, ఏం లేదు, చర్లపల్లి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఈ ఎవరైతే గల్లిబుల్ పీపుల్ ఉన్నారో 98 పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటి వరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేశాం. ఇంకా చాలా మంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేశారు. ప్రభుత్వ రంగంలో